అయ్యో! ఆ వేలంపల్లి గురించి విన్నారా? పగలు ఎంత బావుంటుందో, రాత్రి 12 దాటితే అంత భయంకరంగా మారుతుందని అంటారు. ముఖ్యంగా ఆ పాత ఇల్లు. కిటికీలు విరిగిపోయి, తలుపులు కీచ్ కీచ్‌మంటూ శబ్దం చేస్తుంటాయి. పెద్దవాళ్ళు ఎప్పుడూ రాత్రి 12 తర్వాత ఆ ఇంటి దగ్గరకు వెళ్ళొద్దు అని చెబుతుంటారు. కానీ రవి, కార్తిక్, మనోజ్ అనే ముగ్గురు స్నేహితులు ఆ మాటలు నమ్మలేదు. వాళ్లకు ధైర్యం ఎక్కువ కదా. ఒకరోజు రాత్రి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. తర్వాత ఏమైందో తెలుసా? చంద్రుడు మబ్బుల్లో దాక్కున్నాడు. గాలి బలంగా వీచింది. చెట్ల ఆకులు ష్ ష్ అని శబ్దం చేస్తున్నాయి. వాళ్ళు ఇంటి తలుపు నెమ్మదిగా తార్చారు. కీచ్. లోపల పూర్తిగా చీకటి. రవి టార్చ్ వెలిగించాడు. గోటోలు వేలాడుతున్నాయి. ఒక ఫోటోలో ఒక చిన్న అమ్మాయి నవ్వుతూ కనిపించింది. ఇది చాలా వింతగా ఉంది కదా. అదిగో ఆ తెల్లటి ఆకారం మళ్ళీ కనిపిస్తుంది. రవి, నువ్వేనా? అదిగో మెట్ల మీద అది మన వైపే వస్తుంది. తలుపు మూసుకుపోయింది. మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం? నాకు చాలా భయంగా ఉంది. దాని కాళ్ళు నేలను తాకడం లేదు. దేవుడా, మమ్మల్ని కాపాడు. ఆ రోజు తర్వాత మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఆ ఇంటికి వెళ్ళడం ఒక పీడకలలా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు చేసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. గ్రామంలోని వాళ్ళు చెప్పినట్టు రాత్రి 12 తర్వాత ఆ ఇంట్లో పిల్ల నవ్వులు వినిపిస్తాయని అది నిజమేనేమో అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడూ ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేం కూడా.